గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్. ప్రార్థించారా? ప్రతిరోజు కూడా మన రోజుని ప్రార్థనతో ప్రారంభించాలి. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న గొప్ప వాగ్దానం, నీవు చేయు ప్రతి పనిలో దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఈరోజు నువ్వు ఏ పని అయితే తలపెడుతున్నావో, ఏ నూతన కార్యాన్ని అయితే తలపెడుతున్నావో, ఈరోజు దేవుడు నీకు తోడై ఉన్నాడు. ప్రతి పనిలో కూడా దేవుడు నీకు విజయాన్ని అందించబోతున్నాడు. నమ్ముతున్నావా? మీకోసం ప్రార్థించాలని ఆశపడుతున్నాను. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన దేవా, నీవు మా తోడుండి మమ్మలను ఎప్పుడూ కూడా నీ సజీవమైన రెక్కల చాటును భద్రపరిచి నీ ప్రేమతో మమ్మల్ని పోషిస్తున్నావు. ప్రభా, ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో ఏకీభవించారో ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. ఈ రోజంతటిలో జయాన్ని ఇవ్వండి అయా. వారు తలపెడుతున్న ప్రతి నూతన కార్యాన్ని అయా, వారు కలిగి ఉన్న వారి ఉద్యోగమును అయా, వారు కలిగి ఉన్న వారి వ్యాపారమును, వారు కలిగి ఉన్న వారి నేల పంటలను అయా, ఏ వృత్తిని బట్టి వారి జీవనాన్ని సాగిస్తున్నారో ప్రతి ఒక్కరిని దీవించి, వారి కష్టార్జితమును దీవించి నూరంతల ఫలము దయచేయమని అడుగుతూ ఉన్నాం. ప్రభువా, నీ కృపను బట్టి అయా, నీ దయలో మేము ఎదుగునట్లుగా ప్రభువా, మాలో నీ యొక్క వాక్యమును స్థిరపరిచి అయా, మా జీవితాలను మార్చమని అడుగుతూ ఉన్నాం. అయా, ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరు వారికి ఉన్న సమస్యను బట్టి, వారికి ఉన్న అనారోగ్య సమస్యలు కావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, ఇంకా రకరకముల వారికి ఉన్న అక్కరలు కావచ్చు, నీ సన్నిధిలో వారు మొరపెట్టి విడిచిపెడుతుండగా నీవే వారికి విశ్రాంతిని దయచేయమని, వారి కలిగి ఉన్న ప్రతి బాధ నుండి విడుదల, విమోచన నీ ఆత్మ కుమ్మరింపు వారి ఎడల కలుగచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.